అపోస్తలుడు పౌలు కొరింథీలో ఉన్న సంఘములో ఉన్న విశ్వాసులైన వారితోనూ నేడు మనతో కూడా మాట్లాడుతున్న మాట 6వ అధ్యాయము 13వ వచనం నుండి అందరూ స్వరమెత్తి గట్టిగా ప్రతి ఒక్కరు తీశారేమో అందరం కలిసి చదువుకుందాం. భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు హల్లెలూయా. సంఘములో నమ్మి మన ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన నామములో బాప్తీసం తీసుకుని ఆయన్ని బిడ్డలుగా పిలువబడుతూ సమాజం అంతా మనల్ని ఏమని పిలుస్తారు తెలుసా? మీరు దేవుని బిడ్డలు కదా. ఏమని పిలుస్తారు మనల్ని? దేవుని బిడ్డలు. మంచికైనా చెడుకైనా వాళ్ళు మనల్ని దేవుడి బిడ్డలుగా పిలుస్తారు. అంటే దేవుని సన్నిధిలోకి నడిపించబడుతున్న మనము, సమాజం మనకి ఇచ్చిన పేరు ఏంటంటే దేవుని బిడ్డలు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు దేవుళ్ళలాగానే ఉండడానికే ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. కడుపు ఆహారమును పదార్థములకును ఆహార పదార్థములు కడుపుకును కలిసి ఉన్నవి, కానీ ఒకరోజు ఏమైపోతాయి? నాశనము అయిపోతాయి. కానీ దేహము దేవుని నిమిత్తము చేయబడిందట. దేవునికి స్తోత్రం. మన దేహము దేని కొరకు చేయబడిందట? దేవుని కొరకు. అంటే దేవుడు నివసించే ఆలయముగా ఉండటానికే దేవుడు మనల్ని తయారు చేసుకున్నాడట. దేవునికి స్తోత్రం. దేవుని ఆలయముగా ఉండవలసిన మనము దేవుడు మనలో నివసించాలి. ఆయన అంటున్నాడు, దేహము దేవుని కొరకును దేవుడు దేహము కొరకును నియమించబడ్డాయి అంట. దేవునికి స్తోత్రం. దేవుడు చేసుకున్నాడు. ఎవరు చేసుకున్నాడు? దేవుడు. అందుకే కదా మన పోలిక చొప్పున నరులను చేయుదము అని మాట్లాడుకున్నారట. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఆది కాండంలో మన పోలిక చొప్పున మనలాగా ఉండడానికి వాళ్ళను తయారు చేద్దామని మట్టిని తీసుకుని ఆయన పోలికలో మనల్ని తయారు చేసుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. తయారు చేసుకున్న ఆయన మన దేహ ముక్కులలోను రాసిక రంధ్రములో ఆత్మను ఊదాడు. దేవునికి స్తోత్రం. అతను ఊదిన ఊపిరి మనకి జీవాత్మ అయింది. దేవునికి స్తోత్రం. ఆయన ఉప్పు అని ఊదగానే మనం జీవించే వారిగా మార్చబడ్డాం. దేవునికి స్తోత్రం. ఆయనే కనుక మనం ఊదకపోతే ఓ ప్లాస్టిక్ బొమ్మలు అంటోళ్ళం. రోడ్ల మీద ఉన్న వినాయకుడి బొమ్మలు ఉండి చూడు, ఆ టైపే మనం కూడా ఉందు. అలాంటి మనలను దేవుడు తన ఊపిరి మనలో పోసి, అందుకనే నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని రాశాడు. దేవునికి స్తోత్రం. మనలో ఆత్మ కలిగి చెలిస్తూ నడుస్తున్నాము అంటే ఆయన మన ముక్కు రంధ్రాలలోంచి ఊపిరి ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవునికి స్తోత్రం. అంటే ఆయన ఊదినప్పుడు మనం చలిస్తూ ఉన్నాం. మళ్ళా ఆయన మన గాలి మనది ఆయన తీసేసుకుంటే మళ్ళా మనం ఒట్టివారమే. కొద్దిసేపు ఆలోచించండి మీరు. ఆయన ఊదాడు కనుక మనం జీవిస్తున్నాం. మరలా మనకున్న ఊపిరి ఆయన తీసేసుకుంటే మనం ఏమవుతాం? మరలా ఒట్టి బొమ్మలమే. దేవునికి స్తోత్రం. అంటే ఆయన నివసించడానికి మనల్ని తయారు చేసుకున్నాడు. అందుకే యోసన్ గారు పాట రాస్తారు, మీరు మీ సొత్తు కారు ఇలువ పెట్టి నేనెందుకని నీ సొత్తుగా మారి తిని. దేవునికి స్తోత్రం. ఎందుకు మారాము? ఆయన ప్రజలు మనం. ఒకప్పుడు ఆయన ఎవరో మనకి తెలియదు. మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించాం, మన ఇష్టానుసారంగా మనం మాట్లాడుకున్నాం, మన ఇష్టానుసారంగా మనం జీవించేసాం. మళ్ళీ అనేవారు లేరు, అడిగేవారు లేరు, ఇబ్బంది పెట్టేవాళ్ళు, జీవులుగా చేయగలిగినంత పాపం, మాట్లాడగలిగినంత మాటలు మనం మాట్లాడుకుంటూ నడిచేసాం. కానీ ఇప్పుడు మన అందరికీ మన దేవుడు ఎవరో మనకు అర్థమైంది. మన సృజించిన దేవుడు ఎవరో మనకు అర్థమైంది. మనలో నివసించేది ఎవరో మనకు అర్థమైంది. ఆయన మనలో నివసిస్తూ ఉన్నాడు. ఆయన కొరకు మన దేహములను తయారు చేశాడంట. దేవునికి స్తోత్రం.
అలాగునే దేవుడు ప్రభువును లేపినట్లు మనలను కూడా లేపబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన లేపాలి అంటే ఆయన మనలో ఉండాలి, మనలో ఆయన ఆత్మ సంచరిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. మనలో ఉన్న ప్రతి అవయవము అది మనది కాదు, ఆయనదిగా భావించాలి. అందుకని గతించిన కాలమే చాలు. గలతీ పత్రిక 4:10 ఒక మాట రాసున్న చూద్దామా? 4వ అధ్యాయము గలతీ పత్రిక. మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. అక్కడ మాట రాశారు, మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను ఆచరించుచున్నారు. ఆ పైన ఇంకో మాట ఏమని ఉంటుందంటే గతించిన కాలమే చాలు. దేవునికి స్తోత్రం. అంటే ముందు మనము పాపానికి దాసులమైపోయి మన ఇష్టానుసారంగా మనం జీవించేసాం లోకములో ఉన్నప్పుడు. ఇప్పుడు మనం ఎవరికి సొత్తు దాసులుగా ఉండాలి? క్రీస్తుకి దాసులుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. అంతకు ముందు మనము పాపానికి దాసులం. అందుకే పౌలు గారు మాట్లాడుతూ రోమాపత్రికలో అంటాడు, మరలా మీరు దాస్యం అనే కాడి కిందకు వెళుచున్నారు అని. దేవునికి స్తోత్రం. మనం ఏ కాడి కిందకి వెళ్తున్నామంట? దాస్యం అనే కాడి కిందకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే సాతాను మన మీద ఏం చేస్తాడంటే ఓ కాడిని మోపుతాడు. దేనికి? పాపం అనే కాడిని, శాపం అనే కాడి మన మీద మోపుతూ ఉంటాడు. ఆ మోపినప్పుడు ఏమవుతుందంటే వాడి ఇష్ట ప్రకారంగానే మనం జీవించటము, మాట్లాడము, చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఇదేంటి? మొన్నటి వరకు దేవుల్లో ఉన్న నీవు మరలా లోకములో కలవడానికి కారణం ఏంటంటే సాతాను యొక్క కాడి నీ మీద మోపబడినప్పుడు నీవేమవుతావంటే వాడు అనుచరుడుగా మార్చబడిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపవాది ఎవరిలో ఒకరిలోంచి వచ్చేసి మనల్ని తన యొక్క మన భక్తిని, మన పరిశుద్ధత నుండి తీసివేసి సాతాను యొక్క కాడి కిందకి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అపవాది వాడి ఇష్టానుసారంగా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అందుకే మన దాస్యం అనే కాడి కింద నుండి విడిపించబడ్డాం. మరలా ఆ కాడి కిందకి వెళ్ళడానికి దేవుడు ఇష్టపడతాం లేదు. దేవునికి స్తోత్రం. అందుకే 14 వచ్చింది అన్నాడు, దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములో క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? ఎవరంట? మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరుగురా? నేను క్రీస్తు యొక్క అవయములు తీసుకుని యేసు యొక్క అవయములుగా చేయుదునా? దేవునికి స్తోత్రం. అంటే దేవుడు మనలో నివసిస్తున్నాడు, మనం ఆయనలో ఉన్నాము, ఆయన మనలో ఉన్నారు. ప్రభువులో ఉంటూ ఇంకా నువ్వు పాప జీవితాన్ని ఎవ్వరికి తెలియకుండా రహస్యంగా నువ్వు పాప జీవితాన్ని నువ్వు ఒకవేళ కొనసాగిస్తాయని అంటున్నాడు. ఏమన్నా తెలుసా? దేవుని యొక్క అవయవులైన మీరు యేసు అవయవులుగా మారుచుదురా? మీ దేహములో ఉన్న ప్రతి అవయవము ఎవరిది అంటే మనం ఆరాధించే దేవుంది. దేవునికి స్తోత్రం. ఆయన ఆరాధించే ఈ దేహమును పాపము చేయటం వల్ల ఏమవుతుందంట? ఆ పాపముతో మనం ఏక శరీరంగా మార్చబడిపోతున్నామట. పాపముతో కలిసిపోతూ ఉన్నాం. నిజంగా ఏదైనా తినకూడనిది తింటే, తాకూడని తాగితే కొంతవరకే పాపం అయితేనంట. ఒక మనుష్యుడు వ్యభిచారములోనికి వెళ్ళిపోతే ఆ స్త్రీతో కలిసి శరీర లైంగిక జీవితాన్ని పాటిస్తాడు కనుక వాడి శరీరం అంతా ఏమైపోతుంది? పాప మాలిన్యంలోకి వెళ్ళిపోతుంది. కానీ దేవుడు నివసించాలని మన దేహాలను దేవుడు సిద్ధపరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే మన దేహముతో జరిగించే ప్రతి దాని విషయములో ప్రభు ఒక దినమున మనల్ని లెక్క అడిగే రోజు రాబోతూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేహములతో జరిగించే ప్రతి క్రియను బట్టి పరలోకములో లెక్క అడుగుతాడంట. మనం అనుకుంటాం మన ఇష్టం, మన నోరే కదా మనం మాట్లాడుకుంటాం, మన దేహం మన ఇష్టం, మన ఓపిక, మనం ఏదైనా చేయగలము, ఏదైనా సాధించగలమని మనం మాట్లాడుకుంటాం. కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత మన దేహముతో జరిగించబడిన ప్రతి క్రియను బట్టి లెక్క అడుగుతాడంట ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అందుకే దేవుని సన్నిధిలో మనము చాలా జాగ్రత్తగా, దేవుని బిడ్డలుగా మార్చబడిన మనము చాలా జాగ్రత్తగా మనం జీవించటానికి ఇష్టపడాలి. ఇంతలో ఉండి అంతలో కన్నుమూసే దినాల్లో మనం ఉన్నాం. ఏ సమయంలో ఏం జరిగిందో తెలియదు. మరణం అనేది ఎక్కడి నుంచో రాదు, కిటికీలు గుండా ఎక్కుచున్నదని రాస్తుంది. ఎక్కడి నుంచో రాదు, బయట నుంచి, మన ఇళ్లలో నుంచే, మనలో నుంచే సాతాను ప్రేరేపించబడతా ఉంటాడు. మన ఒక రోజున ఆంధ్రాలో జస్ట్ ఇల్లు ఇది, ఆ ఇంటి నుంచి ఒక ఆమె 4 మరదలు ఎక్కించుకుని జస్ట్ రోడ్డులో క్రాస్ అయ్యి మా అమ్మ వాళ్ళ ఊరిలోనే, అది ఇల్లు పక్కనే రోడ్డు. ఈయన ఈ రోడ్డు వెళ్తున్నాడు, ఆ రోడ్డు మీద ఒక వ్యాన్ వచ్చింది, గుద్దేసిందట. ఆ వెనక వచ్చిన ఆమెకి వెనక ఈ కిడ్నీ అనేది ఫెయిల్ అయిపోయి మొత్తం అంతా వణదలిగిపోయిందట. ఆయన అయితే స్పాట్లో డెడ్ అయ్యిందట. ఎంత భయంకరంగా! పక్కనే, ఇంటి పక్కకే యాక్సిడెంట్. ఎక్కడో సిటీలో ఎక్కడో ఆ వెహికల్ తిరిగిన కాడ కాదు, అది పల్లెటూరులో. ఆ డేవిడ్కి వచ్చేసాడు అంటే మరణం అనేది ఎప్పుడు ఎవరిని అటాచ్ చేస్తో తెలియదు, కానీ మన మరణాన్ని వచ్చేటప్పటికి మన దేహములు దేవుని కొరకు పరిశుద్ధంగా ఉంచాలి. దేవునికి స్తోత్రం. మన దేహములో పాపమునకు చోటు లేకుండా, మన చూపులైనా, మన ఆలోచనలైనా, మన తలంపులైనా, దేహముతో జరిగించే ప్రతి దానికి దేవుడు లెక్కడుగుతాడు. కనుక మన దేహములో దేవుని మాత్రమే మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. మన దేహముతో ఎవరిని మహిమపరచాలి? దేవుని మాత్రమే మహిమపరచాలి. దేవునికి మన దేహములో చోటు ఉండాలి. దేవుని ఆరాధించడానికి మన చేతులు ఉపయోగపడాలి, మన నోరు ఉపయోగపడాలి, మన కన్నులు ఉపయోగపడాలి, మన దేహము ఉపయోగపడాలి. మందిరంలో చాలా సైలెంట్గా ఉంటాం, పిచ్చి పిచ్చి బొమ్మల కాడ మాత్రం పిచ్చి ఎగురుతాం. అక్కడ రాని కాడ మాత్రం అనేక విధంగా ఎగురుతాం. మందిరంలోకి వచ్చినాక నోరు సైలెంటే, బాడీ సైలెంటే, కానీ బయట మాత్రం మన ఇష్టానుసారంగా ఎంతగా ఉంటామో అదే ఆయన బాధపడుతూ ఉంటాడు. సిగ్గుపడవలసిన విషయములో వాళ్ళు ఆనందించుతున్నారు, ఆనందించే విషయంలో సిగ్గుపడుతున్నారు అంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరములో మన దేహముతో దేవుని ఆరాధించడు. అందుకే 16వ వచనంలో అన్నాడు, వేశ్యతో కలిసిన వాడు దానితో ఏక దేహమై ఉన్నాడని మీరు ఎరగరా? వారిద్దరు ఏక శరీరమై ఉందురు. పాపము, వ్యభిచారము ద్వారా పాపము లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ఆ యొక్క దేహమును, దేవుని మహిమపరవలసిన దేహాన్ని ఏం చేస్తున్నారు తెలుసా? పాపానికి అమ్మివేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని దినాలు పాపం వల్ల ఏదో బ్రతుకుతాం అని నువ్వు అనుకున్నావు, కానీ ఆ పాపం ఎప్పుడైనా నిన్ను మరణానికే తీసుకెళ్తుంది. ఆ పాపం ఎప్పటికైనా నీ జీవితాన్ని పతనానికే తీసుకెళ్తుంది. శాశ్వత కాలం ఈ లోకములో నివసించడానికి మనం రాలేదు. కొన్ని దినాలు మాత్రమే భూమి మీద మనం నివసించి లోకము నుండి వెళ్ళిపోతాం. ఈరోజు లోకంలో జ్ఞానులైన వారు, అందం కలిగిన వారు, ఐశ్వర్యవంతులు, విద్యావంతులు ఎంతోమంది ఉండగా ఏ యోగ్యత లేని మనలను, ఏ అర్హత లేని మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన మహిమపరచడానికి. దేవునికి స్తోత్రం. ఘనులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, అనేక మంది గొప్పవారు లోకములో ఉండగా ఏ అర్హత, ఏ గొప్పతనము, ఏ మంచితనము, ఎందుకు పనికిరాని మనలోనే ఆయన సన్నిధిలోనికి సమకూర్చుకొని మన ద్వారా ఆయన ఆరాధించబడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఆరాధించకపోతే ఆయన ఆరాధించేవారు లేరా? కోట్ల కొలది దేవదూతలు ఆయన ఆరాధిస్తున్నాయి, ఎప్పుడు ఆయన్ని ఆరాధిస్తూనే ఉన్నాయి. అయినా కూడా మానవులమైన మనము స్తుతించే స్తుతి మీద ఆరాధనలో ఆయన ఆసీనుడై ఉండాలనుకుంటున్నాడు. అందుకే మనలో ఉన్న ప్రతి అవయవము పరిశుద్ధంగా ఉండటానికే ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. చాలా మంది చెడ్డ సలహాలు ఇస్తూ ఉంటారు మనకి. ఏం సలహాలు ఇస్తారు? పోయిన వారం చెప్పాను. అహీతోపెలు ఎవరికి సలహా ఇచ్చాడు? అబ్షాలోముకి సలహా ఇచ్చాడు. అమ్మోనికి ఇంకో ఆయన సలహా ఇచ్చాడు. దావీదు పెద్ద కొడుకో సలహాదారుడు, అబ్షాలోముకో సలహాదారుడు. ఇద్దరు పతనమైపోయారు, ఇద్దరు చంపబడ్డారు. అబ్షాలోము చెడు పని సలహాలు తీసుకుని దావీదుకి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తే దేవుడు ఊరుకోలా, చెట్టుకు ముడేసి ఆలాడు తీసాడు. అంతే, ఏం చేయలేదు, సైలెంట్గా తీసేసాడు. అంటే దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు, రాజుగా దావీదుని దేవుడు ఏర్పరచుకున్నాడు.
కానీ సలహాలు ఇచ్చేసే ఈ రోజు మనకు కూడా కొంతమంది చెడ్డ సలహాలు ఇస్తూ ఉంటారు, మన ఆత్మీయతను కూలగొట్టడానికి, మన భక్తిని పాడు చేయడానికి. ఈ కొంచెమే ఏం కాదులే, ఈ రోజే ఏం కాదులే అని చెప్పి మన భక్తిని పాడు చేయడానికి సలహాలు ఇస్తూ ఉంటారు. అది దేవునికి విరుద్ధమైందా కాదా అని మనం ఆలోచించి మన భక్తిని మనం కొనసాగించడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా, ప్రభు రాకడలో మనం ఉన్నాం కనుక ఏదో ఒక త్రావు తప్పించి మన భక్తిని పాడు చేయటానికి చాలా మంది కాసుకుని ఉంటారు. దేవునికి స్తోత్రం. అందుకే చాలా జాగ్రత్త కలిగి ఉండ. కింద ఒక మాట రాస్తున్నా, 17వ వచనం, అటువలనే ప్రభువుతో కలుసుకునివాడు ఆయనతో ఏకత్వమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసుతో కలిసిన వాడు ఏక శరీరమై ఉంటే ప్రభువుతో కలిసిన వాడు దేవునితో ఏకత్వమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆనోకు భార్య పిల్లలను కలిగి దేవునితో సహవాసము చేస్తూ ఆయన లోకముని విడిచి ఆయనతో వెళ్ళిపోయాడు. భూమి మీద ఉండగా దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు. ఆదికాండము 5వ అధ్యాయములో చూద్దామా? ఆదికాండము 5వ అధ్యాయము ఆనోకుని గురించి మాట్లాడుతూ 365 సంవత్సరాల ఆనోకు జీవిత కాలం అని రాసి చూద్దామా? ఆనోకు మతుషులను కన్న తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్తెలను కనెను. ఆనోకు దినములన్నీ 365 ఏండ్లు ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను గనక అతడు లేకపోయాను. దేవునికి స్తోత్రం. ఆనోకు బ్రతికిన దినములు 365 సంవత్సరాలు. 365 సంవత్సరాలు ఆనోకు భూమి మీద ఉన్నాడు, దేవుడు పరలోకంలోనే ఉన్నాడు. కానీ ఇద్దరు కలిసి జీవించారంట. ఆ తర్వాత ప్రభు అతను తీసుకుని వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాధ్యమైతుంది. ఆయనకి కూడా భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, కుటుంబ వ్యవస్థ ఉంది, అయినా దేవునితో నడిచాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఈ లోకములో మనము, అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, జీవిస్తున్నాను పేరుంటే నేను కాదు క్రీస్తు యేసే నాలో జీవిస్తున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. మందిరానికి వచ్చిన తర్వాత మందిరంలో భక్తి ప్రార్థన అంతా బరాబరి, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత యథాప్రకారంగా మన జీవితంలో జరిగే పాపం జరిగిపోతూ ఉంటుంది. అందుకే కొన్నిసార్లు మన శోధనలో పడిపోతూ ఉంటాం. కొన్ని మనం చేసే క్రియలను బట్టి మనకు శోధన వస్తుంది. కొన్ని ఆయనలో మనల్ని పరీక్షించి విశ్వాసాన్ని పరీక్షించడానికి కొన్ని వస్తూ ఉంటాయి. దేనివల్ల వచ్చినాయో మనం గ్రహించి మనలో ఉన్న పాపమును మనం విడిచిపెట్టేవారిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునితో ఏకత్వాన్ని కలిగి ఉండాలి. ఎవరితో ఏకత్వాన్ని కలిగి ఉండాలి? దేవునితో కలిసి. మనం చెప్తూ ఉంటాను చాలాసార్లు, యోనాతాను దావీదు యొక్క హృదయము ఒకరినొకరు పెనవేసుకుని పోయినాయట. దేవునికి స్తోత్రం. మన హృదయముతో మన దేహముతో దేవుణ్ణి గణపరచాలి. దేవునికి స్తోత్రం. మన దేహము దేవుని కొరకే వాడబడాలి. దేవునికి స్తోత్రం. పాపానికి, అబద్ధానికి, వేసత్వానికి, దొంగతనానికి, ఇలాంటి వాటిల్లో మన శరీరాన్ని కానీ మన ప్రాణాన్ని కానీ ఉపయోగించకుండా దేవుని కొరకు మన దేహాన్ని పరిశుద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే మనము దేవుని ఆలయమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. దేవుడు మనలో జీవిస్తున్నాడు. అందరూ చెప్పండి, దేవుడు మనలో జీవిస్తున్నాడా పరలోకంలో జీవిస్తున్నాడా? హల్లెలూయా. పరలోకంలోనా మనలోనా? అందరూ చెప్పండి, మనలోనా పరలోకంలోనా? అది దేవునికి స్తోత్రం. ఆయన మనలో ఉన్నాడు, మన మధ్యలో. ఎక్కడ 2-3 ఏకీవిస్తే వారి మధ్యలో ఉంటానన్నాడు. మరలా మనలో ఉంటానన్నాడు. మన దేహమును ఆయన ఆలయముగా మలుచుకున్నాడట. అందుకే చాలా జాగ్రత్తగా మన దేహమును సొత్తు కాకుండా ఆయన కొరకు మన దేహాన్ని వాడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట 18వ వచనంలో ఉంటుంది, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన స్వంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా? మీరు మీ సొత్తు కారు, ఇలువ పెట్టి కొనబడిన వారు గనుక
మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. దేవునికి స్తోత్రం. దేనితో దేవుని మహిమపరచాలంట? ఉందా చెప్పాలి. దేనితో? దేహంతోనూ నోటితోనా? దేహముతో కూడా దేవుని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి బలం ఉంది కదా, మనం అడిగేవారు లేరు కదా, మనం తప్పు చేసిన మాట్లాడేవారు లేరు కదా అనేసి దేవుని బిడ్డలుగా జీవిస్తూ మనం మరలా పాప జీవితానికి ఒకవేళ రిపీట్ అయ్యామనుకో, దేవుడు చూస్తూ ఊరుకోడు. అందుకే ఆయన విలువ పెట్టుకుని మిమ్మల్ని నేను కొనుక్కున్నాను, పరిశుద్ధాత్మకు మీరు ఆలయమై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మన దేహముతో దేవుని మహిమపరచాలి. దేంతో? మన దేహముతో దేవుని ఎల్లప్పుడూ ఆయనను మనం స్తుతించేవారిగా, ఆయన మనం ఘనపరచ, ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా మన దేహమును దేవుని ఆలయముగా మనం శుభ్రపరచుకుని పరిశుద్ధంగా ఉండటానికి మనం ప్రయత్నించాలి. ఎవరు చూడలేదులే, ఈ చిన్న తప్పు చేసిన, ఈ పెద్ద తప్పు చేసిన ఎవరు చూడలేదు, అమ్మగారు లేరు లేదా అయ్యగారు లేరు, ఎవరు లేరు కదా అని చెప్పేసి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే అన్నిటి దినములు ఒక రోజున లెక్క అడిగే రోజు ఉంటుందంట. దేవునికి స్తోత్రం. అన్నిటికీ ఏం చేయాలంట? లెక్క అడిగే రోజు ఉంటుందంట. నిజంగా ఒకవేళ ఆ దేవుడు ఎవ్వరు చూడలేదు కదా అని యేసేపు తన దేహముతో పాపం చేస్తుంటే గనక మనం యేసేపు గురించి మాట్లాడుకుంటామా? కథ అక్కడికే క్లోజ్ అయిపో. కానీ మాట్లాడుకుంటున్నాం ఏంటి? అర్థం ఏంటి? లోతు కుటుంబం పాడైపోయిన తర్వాత లోతు కుటుంబం ఎక్కడైనా కనబడుతుందా? కుమార్తెలతో తన జీవితం పాపంలో పడిపోయిన తర్వాత లోతు చరిత్ర ఓ శత్రువులుగా మోయాబులు, అమ్మోనులు నిలబడిపోయారు తప్ప లోతు ఎక్కడ మరలా కనపడ్డు. కానీ యోసేపు తన పాపము నుండి దూరం అయిపోయినప్పుడు, తన పరిశుద్ధత కాపాడుకున్నప్పుడు ప్రతి ప్రసంగంలో యోసేపుని మనం గుర్తు తెచ్చుకుంటాం. దేవునికి స్తోత్రం. పారిపోమన్నాడు. దేని నుండి పారిపోవాలి? పౌలు గారు అంటాడు, తిమోతితో చెప్తాడు, యవనస్తుడు అంటాడు, తిమోతి యవనేచ్ఛల నుండి నువ్వు దూరముగా పారిపోము. దేవునికి స్తోత్రం. చూద్దామా 2 తిమోతి పత్రిక 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును ఎంటాడుము. పారిపోయేది పాపము నుండి, ఎంటాడేది 3. దేవునికి స్తోత్రం. పౌలు గారు తిమోతితో చెప్తూ ఉన్నాడు, యవనేచ్ఛల నుండి నువ్వు పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును ఎంటాడుము. దేవునికి స్తోత్రం. పాపము నుండి పారిపోము. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుండి పారిపోవాలి? యవనేచ్ఛల నుండి. యవన జీవితంలో కలుగుతున్న వెచ్చలు, పాపము చేయాలనే ప్రేరేపణ, ఏదో సాధించాలని యవనస్తుడిని కదా అని చెప్పి తన యవన ఫలమును పరిగెడుతూ ఉంటే పరిస్థితుల్లో ఉంటుంది. కానీ దాని నుండి పారిపో. అక్కడ ఉండి మాకు పవిత్రమైన హృదయము వలె ప్రభువుకి ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును ఎంటాడుము. దేవునికి స్తోత్రం. పవిత్రమైన హృదయం కలగాలి. ఏ హృదయం అంట? పవిత్రమైన హృదయం. నిజంగా మన యొక్క బంధువులు అన్ని జనులైతే వారితో మనం కొంచెం ఏకీభవించి సావాసం చేసామనుకో, ఒక రోజున మనం కూడా ఆ రీతిగానే మార్చబడతాం. అందుకే అన్ని జనులతో చాలా సావాసం మనం తగ్గించుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. అక్కైనా, అన్నదమ్ములైనా, బంధువులైనా, రక్త సమూహం. ఒకవేళ నేను వరంగల్కి వచ్చిన తర్వాత వరంగల్లో పెళ్ళిళ్ళకి, దినాలకి, సావులకి ఒకవేళ నేను కనుక వెళితే ఖచ్చితంగా 100% నేను అన్నిరాళ్ళగానే మారిపోదును. ఎంతమంది శుభ్రాకులు ఇచ్చినా, ఎంతమంది సావు కార్డులు వచ్చినా ఎప్పుడు దేనికి నేను పాలు పొందలేదు. కారణం ఏంటో తెలుసా? ఒకవేళ నేను వెళ్ళి నా పవిత్రతను నేను కోల్పోతానేమో, నా పరిశుద్ధతను నేను కోల్పోతానేమో, అక్కడ ఎవరైనా ఏదైనా మాట్లాడితే నా ప్రభువుని విడిచిపెడతానేమో, నన్ను నేను కాపాడుకోవటానికి ఇక సంబంధమైన బంధువుల యొక్క మమకారాలని అన్నిటిని విడిచిపెట్టి యేసేయులో నిలబడ్డాను. దేవునికి స్తోత్రం.
ఇప్పుడు నేను ప్రభుతో ఎంత కొట్లాడగలుగుతానంటే అంత కొట్లాడగలుగుతాను. ఎందుకో తెలుసా? అందరిని విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాను కదా, నా విషయంలో ఈ కార్యం చేయి ప్రభు అని ఒక అధికారపూర్వకంగా ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. నాకెవ్వరు లేరు, అందరు విడిచిపెట్టేస్తారు. నేనే విడిచిపెట్టేసాను నిన్ను బట్టి. నువ్వే కావాలనుకున్నాను. ఈరోజు నువ్వే నాకు న్యాయం చేయి, నువ్వే నాకు సహాయం చేయి, నువ్వే నాతో మాట్లాడు, నువ్వే నా దర్శించు అని ఎప్పుడు నా బలహీనతలో అయినా నా సమస్యలోనైనా వెళ్ళిపోతాను, ఏకాంతంగా కూర్చుంటాను, ఏడుస్తూ ప్రభు దగ్గర మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే నేను ఎప్పుడు బంధువులతో పంచుకోలేదు, ఎప్పుడు నా బంధువులతో సావాసం చేయలే, నా బంధువులతో నేను ఎక్కువ కలిసి వారితో ఫంక్షన్లు కానీ పార్టీలు కానీ డిన్నర్లు కానీ నేను ఎందులో పాలు పొందలా. నా కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా నా ప్రభు తప్ప నా ముందు ఎవరు కనపడరు నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎట్టగలిగి ఎవరిదైనా ఒక ఫంక్షన్కి వెళ్తే విచిత్రంగా చూస్తారు. అబ్బా ఎలా వచ్చావు, 100 మందికి ప్రశ్నలు. ఆ బాధ కూడా ఉన్నది కూడా మానేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఈరోజు వెళ్ళాలంటే రోజుకి ఏదో ఒక ఫంక్షన్ ఉంటానే ఉంటుంది. రంగచెపేటలోనో, దోపుకుంట్లోనో, నల్లగొంటలోని పరిసర ప్రాంతాల్లోనే 3 మంది చుట్టాలు ఎక్కడో సన్న ఫంక్షన్ ఉంటానే ఉంటాయి. రాత్రి అయినా పగలైన కార్డులు వస్తానే ఉంటాయి. కానీ ఏ దానికి, ఎందుకంటే ఒకవేళ అలాగూ వెళ్ళిపోయి నా పవిత్రతను నేను కోల్పోయి నా దేవుడు నాకు అప్పగించిన బాధ్యతను నేను మర్చిపోతానేమో, వాళ్ళలాగే నేను మారిపోవటానికి ఒక ట్రై చేస్తానేమో అన్న భయానికి జస్ట్ వెళ్ళడం అలా వచ్చేటివి. అది కూడా ఇప్పుడు వెళ్ళను. ఈరోజు అన్యులు సావే. ఎందుకు వెళ్ళాను వాళ్ళంటే, చుట్టాలు ఎలాగేసన్న బట్టి చుట్టాలు అయ్యారు, బంధాన్ని బట్టి. కానీ అది కాదు. ఆయన ఎప్పుడు మా దగ్గరికి వస్తూ ఉంటాడు. చనిపోయిన ఆయన వచ్చిన ప్రతిసారి ఆయనకి ప్రసంగం చేసేది నేను. ఎప్పుడు ఆయనతో మాట్లాడేది, ఎక్కువగా వాక్యం 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 మాట్లాడేది. దేవుడి గురించి అంటాడమన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. యవనేచ్ఛ పాపమును విడిచి పారిపోవాలి. వెంటాడవలసిన ఏంటి తెలుసా? నీతి, ప్రేమ, సమాధానము. ఏం చేయాలంట? అవి వెంటాడాలంట. అట్లా వాటిని దొరకపట్టుకోవాలి. మనం ఏ విధముగా ప్రభువుని అంగీకరించామంటే మన యొక్క దేహముతో దేవుణ్ణి ఘనపరిచేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అందరు చెప్పండి. మన దేహముతో దేవుని ఏం చేయాలి? మందిరంలోకి వచ్చాము అంటే మనలను మన స్వాధీనంలో కాదు, ప్రభు స్వాధీనానికి మనం అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. పాటలు పాడినా, ప్రార్థన చేసినా, ప్రతి దాని విషయంలో కూడా ఏం చేయాలి? ప్రభువుని మహిమపరిచేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనము మహిమపరచాలి, మన ద్వారా దేవుడు మహిమ పొందుకోవాలి ప్రజల మధ్యలో. దేవునికి స్తోత్రం. మనం దీవించబడుతున్న కొలది మన ద్వారా దేవుడు భూమి మీద మహిమపరచబడుతూ ఉంటాడు. అందుకే దేవుణ్ణి మహిమపరిచే బిడ్డలుగా మనం ఉందుముగాక. మన అవయవాలు మన సొత్తు కాదు. అందరు చెప్పండి. మరి ఎవరి కొరకు ఉపయోగించాలి? ఎవరి కొరకు ఉపయోగించాలి? అంతే. చేతులు నాయి కావు, దేవుని. కాళ్ళు నాయి కావు, దేవుని. తలంపులు నాయి కాదు, దేవుడి. కళ్ళు నాయి కాదు, దేవుడి. నా దేహం టోటల్ ఎవరిది? క్రీస్తు యేసే నాలో జీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంతగా మార్చుకుందాం. కొంతకాలం బంధువులు, బంధాలు, ప్రేమలు, ఆప్యాయతలు, కుటుంబం, అసలు ఇది కొద్ది క్షణంలో కన్ను మూస్తే ఏ ఒక్కరు కనబడతారు బిడ్డ? ఇంక మూస్తే కనబడేది 2. ఒకటి పరలోకం, 2వది పాతాళం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మన గురి, మన ఆలోచన, మన తలంపులు పరలోక సంబంధమైనవిగా ఉండాలి. హల్లెలూయా. ఏ సంబంధమైనవిగా ఉండాలి? పరలోక సంబంధమైనవిగా ఉండాలి. పరలోక సంబంధమైనవిగా ఉన్నప్పుడే మనం ఈ లోకంలో ఉన్న వాటి విషయంలో కలవరపడకుండా పరలోక రాజ్యం సంపాదించుకోవడానికి ఆయన అడగటం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతికూలమైన పరిస్థితుల్లో, అనుకూలమైన పరిస్థితులు, ఏ పరిస్థితుల్లో కూడా మన దేహముతో దేవుణ్ణి మహిమపరచుదుముగాక. హల్లెలూయా. మన దేహానికి జ్వరం వచ్చిందని, తలనొప్పి వచ్చిందని ఏదో ఒకటి సాకు, ఏదో ఒకటి పెట్టేసుకుని మనం ఏం చేస్తామంటే దేవుని మహిమపరచుకోకుండా ఆటంకపరచబడతాం. ఏ విషయంలో కూడా మన దేహముతో దేవుని మహిమపరచడానికి మందిరంలోకి నడిపించబడుతున్నాం. వీళ్ళు చూస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు. ఈ మధ్యన నవ్వే టార్గెట్ అవుతుంది. ఎవరు నవ్వితే నీకెందుకు? నీ భక్తి ఏదో నువ్వు చేసుకుని పోతే యేసు రక్తం ఇచ్చేయి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. అలా అనుకుంటే కొన్నిసార్లు వాక్యం చెప్పినప్పుడు జనాలు నవ్వుతారు. మరి నేను కూడా ఫీల్ అయితే ఇంక వాక్యం వాళ్ళు చెప్తారు మీకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు పాటలు పాడినా, ప్రసంగం చేసినా, ప్రార్థన చేసినా నీ హృదయపూర్వకంగా దేవుణ్ణే నువ్వు చూడాలి అంతే. దేవునికి స్తోత్రం. ఎవరిని చూడాలి? ఎవరిని చూడాలి? పాట ఎవరికి పాడుతున్నారు? మనుషులుగా, దేవునికా? దేవునికే. వాక్యం ఎవరిది? ఆయన మాటలు అవి చెప్తున్నాం. ఆ మాటలు మీరు విని దాని విషయంలో మీరు బలపరచబడాలి అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదో ఒక ఆటంకాన్ని, ఏదో ఒక సమస్యలో మనం కలవరపడిపోయి అపవాది ఏదో ఒకటి తీసుకొచ్చి దేవుని మందిరానికి దూరపరుస్తూ ఉంటాడు కనుక వాడి ఆలోచనలు, వాడి తలంపులు మనం పడిపోకుండా మన దేవుని సన్నిధిలో దేవుని మన దేహముతో దేవుణ్ణి మహిమపరచుదుముగాక. ఎటువంటి పాపమునకు మన దేహములు అప్పగించబడకుండా దేవుని కొరకే మహిమకరంగా మన దేహములను ఉంచుదుముగాక. హల్లెలూయా. నోటిని శుభ్రపరచుకోవాలి. చాలామంది అంటారు తిట్టేసినాక ఫోన్ చేశాక నువ్వేమన్నా అనుకో కానీ నేను బాగా తిట్టాను. నీకు తిట్టేసాక అనుకునేది ఏముంది? అంతా ఆయన రాసుకున్నాడు అని నేను అంటాను. ఎవరు రాసుకున్నాడమ్మా? నువ్వెన్ని తిడుతున్నావు అన్నీ ఎవరు రాసుకుంటాడు? నేనేమి రాయను, ఆయన రాస్తాడు. దేవునికి స్తోత్రం. రాసి ఒకరోజు లెక్క అడుగుతాడు. బాగా ఆవేశం వచ్చేసి, బాగా బాధ వచ్చేస్తే నేను చాలాసార్లు చెప్తాను, డోర్ లాక్ వేసుకుని ప్రార్థన చేయండి అంటాను. బాగా బాధ వచ్చింది తిడతా ఉంటే అన్నమ్మకి ఏం చేసింది? తిరిగి ఏమైనా మళ్ళీ పెట్టుకుందా పెనిన్నతో? మరి ఏం చేసింది? మందిరములోనికి వెళ్ళి తిండి మానేసి మోకరించి ఏడుస్తుంది. ఆ అన్నదయ్యా అని ఎడతలేదు, గొడ్డితనం తొలగించయ్యా అని ఏడుస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ మాటకే తిట్టింది సవితి పెనిన్న. కోపం బాగా వచ్చింది ఆమెకి. ఆ కోపాన్ని ఏం చేసింది? పట్టుదల కలిగింది, మందిరంలోకి వెళ్ళింది. ఆమె అన్న మాటకైనా నేను కొడుకును సాధించాలనుకుంది. ప్రభు ఒక్క కొడుకు ఇస్తావయ్యవా అని మొరపెట్టేసింది అంతే. వెంటనే దేవుడు కార్యం చేస్తుంది. మీకు కూడా ఏదైనా కోపం వచ్చినా, బాధ వచ్చినా ఏం చేయాలి? ఏం చేయాలి? బాగా తిట్టాలా? మరేం చేయాలి? బాగా తిట్టాలి, పోతుంది కోపం. మరేం చేయాలి? శుభ్రంగా ఏకాంతంగా చెట్టో పొట్టో దొరకబట్టుకుని వెళ్ళిపోయి అక్కడ కూర్చొని కోపం అంతా ప్రార్థనలు తీయాలి. దేవునికి స్తోత్రం. అన్నమ్మకు వచ్చినట్టు ఆన్సర్ వచ్చేస్తుంది, మనకి జవాబు వెంటనే వచ్చేస్తుంది. అందుకే ఎక్కువ సమయము దేవునితో గడపటానికి మనమందరము సిద్ధపరచబడుదుముగాక. హల్లెలూయా. అందరూ ఒక మాట చెప్పండి, మనము ఎవరి కొరకు చేయబడ్డాం? దేవుని కొరకు. దేవుడు మన కొరకు. అందరూ చెప్పండి, దేవుడు మన కొరకు. యేసుప్రభు ఎవరి కొరకు చనిపోయాడు? మన కొరక, జీవరాశుల కొరక? మన కొరకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన కొరకే ఆయన చనిపోయాడు, మరలా మన కొరకే తిరిగి లేచాడు, మరలా మన కొరకే ఆయన వస్తున్నాడు అంతే. జంతువుల కోసం వస్తలా, మన కోసమే వస్తున్నాడు. అందుకే మనమందరం మన దేహముతో పరిశుద్ధపరుచుకుంటూ మన దేహముతో దేవుణ్ణి మహిమపరచుదుముగాక.